కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలల్లా ఆడపిల్లలకు స్కూటీ కూడా ఒకటి. ఆ స్కూటీలు ఇయ్యకుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లకున్న 2 వీలర్ షోరూమ్ల మీద దాడి చేయుండ్రి. ఎవలకు స్కూటీ కావాలనో వాళ్ళు పోయి తెచ్చుకోండ్రి అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీలకు కట్టలేగంత కోపం వచ్చిందట. తర్వాత ఏం జరిగిందనేది చూడుండ్రి మీరే. ఎన్నికల దగ్గర పడుతున్న ఆ కొద్ది రాజకీయం చిన్న చిన్నగా రగులుకుంటుందో లేకుంటే రగిలేతట్టు చేస్తున్నారో తెలియదు గానీ ఇంకో 6 నెలల ఎన్నికలు ఉన్నట్టు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. స్కూటీల కోసం కాంగ్రెస్ పార్టీ లీడర్లు 2 వీలర్ షోరూమ్ల మీద దాడి అయ్యుర్రి అని ఏమంట బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నాడు. ఆర్మూర్ లోకల్ కాంగ్రెస్ లీడర్లు పండ్లు పటపట కొరికిర్రు. రాకేష్ రెడ్డి మా షోరూమ్ల మీద దాడి చేయంటవా, దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీలమే నీ ఇంటి మీద దాడి చేస్తామన్నట్టు చెలో అంకాపూర్ అనే కార్యానికి కదం దొక్కిర్రు. రాకేష్ రెడ్డి సొంత ఊరు అంకాపూర్లో ఆగమాగం చేద్దామని చూసిర్రు. ఇటుపక్క రాకేష్ రెడ్డి బలగం కూడా బడితెలు బట్టి బరిగీసి కొట్లాడుకుందాం రారి అన్నట్టు కచ్చే కాలుతూ వీర్రు. కానీ నడిమిట్ల పోలీసులు ఎంటరా లా అండ్ ఆర్డర్ తప్పితే లాగులు దడిచేటట్టు చేస్తామన్నట్టు 144 సెక్షన్ పెట్టిర్రు. ఇక తర్వాత రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుకుంటే ఏమన్నాడో ఇనుర్రి. కాంగ్రెస్ నాయకులు ఒక్క మెడలు కూడా ఒక్క గొలుసు ఉండకుండా తెలంగాణ ప్రజలకు ఈ రోజు చెప్తున్నా, ఒకవేళ తులం బంగారం ఇవ్వకపోతే ఎక్కడ కాంగ్రెస్ నాయకులు కనబడతల మెడల చైన్లు కూడా తీసుకోండి, ఏమి తప్పు లేదు, లేకపోతే ప్రభుత్వం నుంచి చేయండి. అగో అట్లా చేయాలంటే తెలంగాణ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానొస్తే చాలు మెడలకు గొలుసులున్నాయా, చేతేళ్లకు ఉంగరాలు రంగురాలున్నాయా, ముంజేతికి బ్రాస్లెట్లున్నాయా, ఇంకేమైనా బంగారం ఉంటే కనిపించరాల్సిన కథం చేయర్రి, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అన్నట్టు చెప్పిండు. మంచి ఉపాయం చెప్పారు సార్ పబ్లిక్. కూటీలంటే కాంగ్రెస్ పార్టీల షోరూమ్లలో తీసుకోమన్నారు, బంగారాన్ని గొలుసులు తెంపుకోరు అన్నట్టు చెప్పిర్రు. అట్లనే 2 సీజన్ల రైతు భరోసా పైసలు రాలేదు, వాటి సంగతి ఎట్లనో చెప్తే కూడా మంచి కూడా అన్నట్టున్నారట. రాకేష్ రెడ్డి సార్ మాటలను ఖచ్చితంగా ఫాలో అవుతామని కంకణం కట్టుకున్నోళ్ళు. అట్లనే తెలంగాణ అక్కలకు నెలకు 2500 ఇస్తామన్నారు. అవి ఎట్లా వస్తాయో చెప్పాలి, ఏ తీరుగా దాడి చేసి తీసుకోవాలని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అమ్మలక్కలు. అట్లనే రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి సగం సగం చేసి చేతులు దులుపుకుంది కాంగ్రెస్. కడమ రుణమాఫీ ఎట్లనో చెప్పాలి. రాష్ట్ర సర్కారే కాదు సెంట్రల్ సర్కార్ కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అవి ఎట్లా దక్కించుకోవాలనో ఏ తీరుగా దాడి చేయాలనో అని కూడా చెప్పాలని అంటున్నారు. తెలంగాణలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలేదు. అప్పట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పిస్తామని బీజేపీ పార్టీలు చెప్పిర్రు. మరి దాన్ని ఎట్లా దక్కించుకోవాలని చెప్పాలంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకుపోయారు. మరి దాన్ని ఏ తీరుగా దాడి చేసి దక్కించుకోవాలని చెప్పాలని డిమాండ్ ఉట్టుకొస్తే కావచ్చు అని అంటున్నారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్ మాటలైన తెలంగాణ పబ్లిక్. మరి దాడి చేసి గుంజుకునుడు, తెంపుకునుడు, ఎత్తుకపోవుడు అనే కాన్సెప్ట్లు తెలంగాణ రాజకీయాలను ఎంత దూరం తీసుకుపోతాయో ఏం కథనో చూడాలిగా.